ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తోందని, పట్టణాల్లో ఉన్నవారు గ్రామస్తులను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఓటు వేయకుండా సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళంతా ముందు ఓటు వేసి తర్వాత మాట్లాడాలన్నారు. కాటికి కాళ్ళు దాపుకున్నోళ్ళు కూడా ఓటు వేయడానికి వస్తున్నారంటే ఈ పట్టణాలలో ఉన్న డబ్బున్న సన్నాసులకు చెప్తున్నా. హైదరాబాదులో, సికింద్రాబాద్లో, సైబరాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, బంగారు దుకాణాలు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా. 40% దాటట్లేదు పోలింగ్. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం లేకపోతే మీ దేశం లేదు, మీ ఆస్తులు లేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలివిలేని దద్దమలారా గ్రామాలకు రండి. కనీసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కూడా క్యూలు కట్టి ఓటేస్తున్నారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ గుణపాఠం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎవడైతే పోలింగ్ రోజు ఇండ్లల్లుండి ఫామ్ హౌస్కి పోయి పిక్నిక్లు పోయే వెధవలందరికీ చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్యం ఊరికనే రాలేదు, ఈ దేశం ఊరికనే రాలేదు. లక్షల మంది భగత్ సింగ్లు త్యాగాలు చేసుకుంటే, సుభాష్ చంద్రబోసులు త్యాగాలు చేసుకుంటే వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు సోమరిపోతులై ఫామ్ హౌజులలో పడుకొని, ఇండ్లల్లో పడుకొని యూట్యూబ్లండి ఈ దేశాన్ని విమర్శిస్తారు, రాజకీయ వ్యవస్థను విమర్శిస్తారు. ముందు ఓటేయండి. మరీ ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాం. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎక్కడైతే మైనారిటీ బూతులు ఉన్నాయో 92%, ఎక్కడైతే హిందువులు ఉన్నాయో 28%. బుద్ధి తెచ్చుకోండి. 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఓపిక లేదా? ఎన్నో లక్షల మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతోమంది మేధావులు తెచ్చుకున్న ఈ స్వాతంత్రం, ఈ దేశం ఎప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళాలంటే ఓటింగ్ శాతం పెరగాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఇదే ప్రజలకిచ్చే సందేశం. ఈరోజు ఓటమి కూడా చింతించే అవసరం లేదు. ప్రతి ఓటమి ఒక గెలుపుకు పునాది అవుతుంది. కాబట్టి ఓటమి పొందిన ఏ వ్యక్తి కూడా దయచేసి మధ్యన ఆత్మహత్యలు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఓటమితోనే జీవితం అయిపోదు. కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయాడు, కేసీఆర్ 2 సార్లు ఓడిపోయాడు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. వాళ్ళని చూసిన మీరు సర్పంచులు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఓటమి మళ్ళీ మిమ్మల్ని విజయాలకు దరి చేరుతుంది.